భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో సూపర్ ఎయిట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఒక ఎత్తైతే, 76 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వటం నిజంగా భారత జట్టుకి చాలా పెద్ద ఎదురుదెబ్బ. సెమీస్‌కి వెళ్ళటానికి ఇక భారత్‌కు మిగిలింది ఒకటే ఒక దారి అనేటట్టుగా పరిస్థితులు మారిపోయాయి. కానీ ఇక్కడే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఎలా ఉందో, ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అంటున్నారు మన క్రికెట్ విశ్లేషకులు. అసలది ఏంటనేది మనం తెలుసుకుందాం. అయితే మోస్ట్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు చాలా టఫ్ సిట్యుయేషన్స్ వచ్చాయి. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి వచ్చిందా అంటే, ఒక్క ఓటమితోనే ఇదంతా తారుమారైపోయింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్‌తో పసికున్న జింబాబ్వేకి కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే, ఇక నుంచి భారత జట్టు గెలవాల్సిన 2 మ్యాచ్‌లు కూడా భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీఫైనల్స్‌కు బర్త్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు కనిపించటం లేదు. అయితే సూపర్ ఎయిట్‌లోని భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ ఘోర పరాజయంతో ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి. ఒక్కసారి మీరు ఈ రన్ రేట్ చూసినట్టయితే ఇండియా రన్ రేట్ -3.8కి వెళ్ళింది. ఇంత దారుణమైన నెగెటివ్ రన్ రేట్ భారత్‌ను చావు దెబ్బ కొట్టబోతోంది. అయితే మరోవైపు ఇక సౌత్ ఆఫ్రికా +3.8లో టాప్‌లో నిలిచింది. మోస్ట్‌లీ రష్యా ఈ రష్యా కాదు, సౌత్ ఆఫ్రికా ఈ సూపర్ 8లో టాప్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ సెమీఫైనల్స్‌కి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా కన్ఫర్మ్ జట్టనమాట. ఓకే. టీమిండియా నెట్ రేట్ దారుణంగా దెబ్బతీయడంతో 2 మ్యాచ్‌లు గెలిచినా కూడా ఇతర జట్ల నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజేయంగా ఫైనల్‌కు చేరుతుందని భావించిన భారత అభిమానులకు తాజా అప్డేట్ చాలా తీవ్రంగా నిరాశపరిచింది. లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్ ఇప్పుడు మైనస్‌లోకి వెళ్ళిపోవడంతో ఏం చెయ్యాలి? భారత్‌కు ఉన్న అవకాశాలు ఏంటి అంటే, ఇంకా భారత్ అయితే సెమీస్ రేస్ నుంచి ఆఫీషియల్‌గా నిష్క్రమించలేదు. కానీ టఫ్ అయింది జాబ్. ప్రస్తుతం భారత్ చేరాలి సెమీస్‌కి అంటే అసలు ఏం సమీకరణాలు ఉండాలో చూద్దాం. భారత్ తమ తదుపరి 2 మ్యాచ్‌లు ఖచ్చితంగా గెలవాల్సిందే. దానిలో డౌట్ లేదు. ఆ విజయాలు కూడా భారీ తేడాతో అవ్వాలి. అప్పుడే రన్ రేట్ మెరుగవుతుంది. జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్ డిసైడర్‌గా మారుతుంది. ఒకవేళ భారత్ ఈ 2 మ్యాచ్‌ల్లో ఒకటి ఓడినా సెమీస్ టఫ్ అయిపోతాయి. అయితే ఇతర 3 జట్లలో కనీసం 2 జట్లు కూడా తమ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే నమోదు చేయాలి. అప్పుడు కూడా మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టుకే సెమీస్‌కి అర్హత వస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే గ్రూప్ 1లో రెండో స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువ ఉంటే వారే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. అయితే ఇక్కడ జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి లేదు. లీగ్ దశలో ఆ జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకనే మట్టి గరిపించింది. ఒకవేళ జింబాబ్వేపై ఏకపక్ష విజయం సాధిస్తే వెస్టిండీస్‌తో పోరు భారత్‌కు కీలకంగా మారుతుంది. అయితే ఈ 2 మ్యాచ్‌ల్లో ఓడితే టీమిండియా పోరాటం సూపర్ 8 దశలోనే ముగిసిపోతుంది. అయితే భారత్ తదుపరి షెడ్యూల్ గనుక చూస్తే 26వ తేదీన చెన్నై వేదికగా జరుగుతోంది జింబాబ్వేతో. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా వేదికగా వెస్టిండీస్‌తో మార్చి 1 తారీఖు జరుగుతుంది. అంటే ఈ నెలకి సంబంధించి ఇంకా ఇదే భారత్‌కు అంటే వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్ ఆఖరి మ్యాచ్ అన్నమాట సూపర్ 8. ఇక మిగతా జట్ల పరాజయాలు, విజయాల పైన కూడా ఇప్పుడు భారత్ ఆధారపడాలన్నమాట. అయితే సరే ఇది బ్యాడ్ న్యూస్ అని అనుకుందాం. కానీ దీనిలో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. గుడ్ న్యూస్ ఏంటి? ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత అని అనుకుంటున్నారు కదా! అహ్మదాబాద్ వేదికగా మనం 76 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యాం. కరెక్టే. దాని రన్ రేట్ కూడా చాలా దరిద్రంగా వచ్చింది. అది కరెక్టే. కానీ ఈ ఓటమి భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన సెంటిమెంట్‌ను గుర్తు చేస్తుంది. ఈ పరాజయం వెనకాల 2011 ప్రపంచ కప్ విజయాన్ని పోలిన అరుదైన పోలికలు ఉండటం, ఇప్పుడు సోషల్ మీడియాలో భారత జట్టుకి పుష్ ఇచ్చేలాగా అంటే భారత జట్టు బాధపడాల్సింది లేదు. మంచి కమ్‌బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా సెమీస్‌కి వెళ్తాము అన్న ఆశను అభిమానులు తెప్పిస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలో 2011 వన్డే ప్రపంచ కప్ ఒక విజయం చాలా చిరస్మరణీయమైన ఘట్టం.
ఈ టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలవడానికి ముందు ఎదుర్కొన్న పరిస్థితులు మామూలుగా కాదు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2026లో ఎదురవుతున్న పరిస్థితులు దాదాపుగా ఒకేలా ఉండటం విశేషం. 2011 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో అజేయంగా దూసుకెళ్ళిపోతున్న భారత్ ఒక్క మ్యాచ్‌తోనే ఓటమి పాలైంది. అంటే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ ఓటమి కూడా దక్షిణాఫ్రికా చేతుల్లోనే 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్‌లో కూడా టీమిండియా తన మొదటి ఓటమిని దక్షిణాఫ్రికా చేతుల్లో చవిచూడటం అభిమానులకు హమ్మయ్య! పోన్లే ఆ సెంటిమెంట్ అయినా కలిసొస్తుందనుకుంటున్నారు. మరో ప్రధానమైన పోలికేంటంటే అప్పుడు కూడా 2011 భారతే హోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ భారత్ వేదికగానే జరుగుతుంది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం అనేది అరిష్టంగా కాకుండా కప్పు గెలవడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2011లో ఆ ఓటమి తర్వాత భారత్ మరింత కసిగా ఆడి వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. చివరకు లంకను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్తిస్తే భారత్ మళ్ళీ విశ్వ విజేతగా నిలవడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. అయితే మ్యాచ్‌లో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఊహించని విధంగా మ్యాచ్‌ని తారుమారు చేసేసాడు. అయితే అప్పటి వరకు మ్యాచ్ ఒక రకంగా వెళ్తోంది నార్మల్‌గా. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఒక నో బాల్ వేశాడో, ఆ నో బాల్ మన భారత్ దరిద్రానికి పట్టుకుంది. అయితే ఆ నో బాల్ తర్వాత అటు మిల్లర్, ఇటు బ్రేవిస్ ఇద్దరు కూడా వరుస బౌండరీలతో క్రీజ్‌లో నిలదొక్కున్నారు. సరే అది వదిలేస్తే ఆఖరి ఓవర్‌లో 20 పరుగులొచ్చాయి చూసారు. అబ్బా! మ్యాచ్‌కి అదొక పెద్ద చెండాలం అని చెప్పుకోవాలి. ఆ ఒక్క 20 పరుగులతోనే మొత్తం సౌత్ ఆఫ్రికా ఆటను మార్చేసింది. ఒకవేళ గనక ఆ 20 పరుగులు రాకుండా ఉండుండుంటే పరిస్థితి మరో రకంగా ఉండుండేది. దీనికి ప్రధానమైన కారణం అయితే హార్దిక్ పాండ్యానే. చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, అసలు సౌత్ ఆఫ్రికా జట్టుకి అంత భారీ టార్గెట్ ఇవ్వడానికి ప్రధానంగా బౌలర్ల వైఫల్యమే. ఆ తర్వాత అంత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వాలా అని బ్యాట్స్‌మెన్స్ బెంగ పెట్టుకోవటం వల్లే ఆ రకంగా చెత్త షాట్స్, ప్రెషర్‌లో అనవసరమైన షాట్స్ ఆడారని అంటూ వచ్చారనమాట. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అటు హార్దిక్ పాండ్యా అంత మంచి బౌలర్ అయ్యుండి, ఆ రకంగా 20 పరుగులు ఇచ్చాడు ఒకే ఓవర్‌లో. అది కూడా డెత్ బౌలింగ్‌లో అంటే మామూలు విషయం కాదు. నిజానికి హార్దిక్ పాండ్యాకి ఇదే డెత్ బౌలింగ్‌లో అంటే ఆఖరి ఓవర్‌లలో వికెట్లు కీలకంగా తీసిన రికార్డులున్నాయి. అలాంటిది 20 పరుగులు ఇచ్చితే మాత్రం నిజంగా అక్కడున్న సూర్యకుమార్ యాదవ్‌కైతే బ్రెయిన్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక కెప్టెన్‌గా తనే కదా సమాధానం చెప్పాలి. ఆశించినంత మేర రాణించలేకపోయాడు మరి హార్దిక్ పాండ్యా. కాకపోతే ఏం చేయాలో, ఏం జరగాలో అదే జరిగింది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎటువంటి అప్డేట్స్ పెట్టినప్పటికీ కూడా మీకు ఈజీగా అందుతుంది. ఓకే. నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్‌కి. క్రికెట్ లవర్స్ ఉంటారు కదా!